79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరియు శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున వజ్రోత్సవాలు జరుపుకుంటున్న నా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం స్వేచ్ఛా జీవితాన్ని గడపడం వెనుక ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలాలున్నాయి. వారందరికీ నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి వారు కలలుగన్న భారతావనిని సాకారం చేయాలని కోరుతున్నాను. స్వాతంత్రం సాధించి 79వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా సమున్నత సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుటకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పింఛన్, డిఎస్సి టీచర్ల నియామకాలు, దీపం 2, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాలను ఇప్పటికే అమలు చేయగా ఈ రోజు నుంచి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన అవినీతి రహితమైన పాలనను అందించడం ద్వారా పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించే దిశగా పనిచేస్తున్నాము. సామాజిక భద్రత పింఛన్ను ఎన్నికల హామీ మేరకు 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచి జిల్లాలో 3,12,550 మంది పింఛన్దారులకు ప్రతి నెల 132 కోట్ల రూపాయలను అందించడం జరుగుతుంది. వారి ఇంటి వద్దే ఉదయం 7 గంటల నుంచి 11 గంటల లోపే 90% పింఛన్లు పంపిణీ పూర్తి చేసి రాష్ట్రంలోనే మన జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, 85% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉండి మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు, బహుళ వైకల్యం కలగ రెప్పరసి వ్యాధిగ్రస్తులకు 6,000 రూపాయల చొప్పున ఎన్టీఆర్ పెన్షన్ కానుక కింద వీరందరికీ ఇవ్వబడుతుంది. దీనితో పాటుగా గతంలో 2014-19 మధ్య పింఛన్ అందుకొని భర్త చనిపోయిన వెంటనే భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేసేవాళ్ళం. 2019-24 మధ్య ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదు. మళ్ళీ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాలో పింఛన్ అందుకొని భర్త చనిపోయిన 5,636 మందికి వితంతువులకు ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం ద్వారా నెలకి 4,000 రూపాయలు పింఛన్ అందిస్తున్నాము. ఈ పథకం ద్వారా దీపం 2 1996లో మహిళలందరూ కట్టెల పొయ్యి మీద వండుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీపం 1 కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి దీపం కనెక్షన్ ఇచ్చిన విషయం ప్రతి ఒక్కరూ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మళ్ళీ మీ అందరి అభిమానంతో మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీపం 2 పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాం. జిల్లాలో 6,92,825 మందికి ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించాం. ఇందులో మొదట విడతగా 4,35,037 మందికి 33.34 కోట్ల రూపాయలు, రెండో విడత కింద 4,08,749 మందికి 36.41 కోట్ల రూపాయలను వారి గ్యాస్ కోసం చెల్లించిన మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేయడమైనది. శ్రీ శక్తి పథకం
ఈ రోజు నుండి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ బస్ మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రమంతటా ప్రయాణించుటకు ఉచితంగా అవకాశం కల్పిస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా PMGSY PM జన్మాన్ పథకం బ్యాచ్ 1 కింద 9 పనులను 15 కోట్ల రూపాయలతో మంజూరు చేయబడి ప్రారంభించబడ్డాయి. AIBP A, B మరియు పథకాల ద్వారా 379 పనులను 395 కోట్లతో BT రోడ్లను, CC రోడ్లను మంజూరు చేయబడ్డాయి. ఇందులో 60 పనులు ఇప్పటికే పూర్తి చేయగా మిగిలిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. ఈ నిధుల్లో 6,968 పనులకు 942.64 కోట్ల రూపాయలు మంజూరు కాగా 2,783 పనులు పూర్తి కాగా 719 పనులు వివిధ దశల్లో పురోగతిలో కలవు. 153 పనులకు 320.82 లక్షల రూపాయలు మంజూరు చేయడమైంది. నాబార్డు నిధులతో 26 రహదారి పనులకు 26.95 కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్రారంభించాం. కాగా 2019-24 మధ్య 5 సంవత్సరాలకు గాను కేవలం 1,624 కోట్లు మాత్రమే ఖర్చు చేసి జిల్లాలో ఒక్క రహదారి గాని ఒక్క అభివృద్ధి గాని ప్రారంభించిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు సైనికులుగా సేవలు ఈ దేశానికి అందించి వారు రిటైర్ అయిన తర్వాత వారి సంక్షేమాన్ని చూడవలసినటువంటిది ప్రభుత్వం. అందులో భాగంగా 2.92 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో సైనిక్ భవన నిర్మాణాన్ని ప్రారంభించాం. ఈరోజు దేవాదాయ శాఖ ద్వారా అరసవిలిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం జరుపుకుంటున్నటువంటి రథసప్తమి ఉత్సవం మరియు కోటబొమ్మాలి శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మతారి జాతర మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నామని ఈరోజు సంతోషంగా తెలియజేస్తున్నాం. శాఖ ఆధ్వర్యంలో గల సర్వ శ్రేయోనిధి పథకం కింద పురాతన దేవాలయాలను పునర్నిర్మాణం కొరకు 12 ఆలయాల అభివృద్ధికి 15.55 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఈరోజు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా ప్రజలు ప్రధానమైనటువంటిది వ్యవసాయం. వ్యవసాయంపై ఆధారపడే చిన్న సన్నకారు రైతు ఆదాయాలను సముచిత స్థానంలో పెంచుటకు సాంప్రదాయ వ్యవసాయ పంటలను సాగు నుండి అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటలు మరియు ఉద్యానవన పంటల సాగు వైపు మద్దతుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా వ్యవసాయ యాంత్రీకరణకు, బిందు మరియు తుంపర్ల సేద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నాం. ఖరీఫ్ 2025 పంటల సాగుకు సంబంధించి 1,62,995 హెక్టార్ల సాగు లక్ష్యం కాగా నేటి వరకు 1,28,411 హెక్టార్ల పంటలు సాగు కాబడినాయని తెలియజేస్తున్నాను. 2025లో 31,319 క్వింటాల నాణ్యమైనటువంటి వరి విత్తనాలను రైతులకి రాయితీపై అందించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందులో ST రైతులకు 90% రాయితీ పై మిగిలిన వారికి కేజీకి 10 రూపాయలు సబ్సిడీపై అందించడం జరిగింది. 1,571 క్వింటాల పచ్చి రొట్టె ఎరువులను 50% సబ్సిడీతో అందించడం జరిగింది. ఖరీఫ్ సీజన్ 2025కి 69,000 టన్నులు అన్ని రకాల ఎరువులు అవసరం కాగా నేటి వరకు 30,800 టన్నులు సరఫరా కాబడినవి. ప్రస్తుతం జిల్లాలో 5,200 టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. 2025-26లో నేటి వరకు 7,325
పంట సాగుదారు హక్కు పత్రాలు జారీ చేయడమైంది. నేటి వరకు 2026 కోట్ల రూపాయలు రుణాలు కూడా పంపిణీ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. సూపర్ 6 గ్యారంటీలో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని 2/8/2025న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఇందులో భాగంగా 20,000 రూపాయలను రైతు ఖాతాల్లో 3 విడతలుగా జమ చేయడం జరుగుతుంది. ఇందులో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరియు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, మొత్తం 7,000 రూపాయలు చొప్పున జిల్లాలో గల 2,78,398 మంది రైతులకు 186 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఆర్ఓఎఫ్ఆర్ మరియు కౌలు రైతులకు ఇచ్చే 20,000 మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, చెల్లిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్ర 2047 లక్ష సాధనలో భాగంగా గ్రామ స్థాయిలో వ్యవసాయ యంత్ర బ్యాంకుల ఏర్పాటులో భాగంగా రైతు గ్రూపులకు 80% రాయితీతో 20 కిసాన్ డ్రోన్లను జిల్లాలో సరఫరా చేయడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా రైతులకు 1,404 యంత్ర పరికరాలు, స్ప్రేయర్లు గాని, ట్రాక్టర్లతో నడిపే పరికరాలు, రోటోవేటర్లు, పవర్ వేడర్లను 2,67,00,000 రూపాయలతో రైతులకి రాయితీపై అందించాం. ఈరోజు పశు సంవర్ధక శాఖ ద్వారా జిల్లాలో గల 300 రైతు సేవా కేంద్ర క్లస్టర్ల ద్వారా పశు వైద్యం మరియు పశు ఆరోగ్య సేవలతో పాటుగా అనేక సంక్షేమ కార్యక్రమాలను పాడి రైతులకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా 75% సబ్సిడీతో 10 లక్షల మెట్రిక్ టన్నుల జొన్న రకం పశుగ్రాస విత్తనాలను 50% సబ్సిడీతో 419 మెట్రిక్ టన్నులు సమీకృత పశు దాణాలను సరఫరా చేయడమైంది. సంచార పశు ఆరోగ్య సేవా పథకం ద్వారా టోల్ ఫ్రీ నెంబర్ 1962కు ఫోన్ చేస్తే అంబులెన్స్ సేవలు అందుబాటులోకి రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 2 మొబైల్ అంబులేటరీ క్లినిక్లను కేటాయించడమయ్యాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 628 గోకులాలు పశువుల షెడ్లను మంజూరు కాగా ఇప్పటికే 96 షెడ్లు పూర్తి చేశాం. పశు బీమా పథకం ద్వారా చనిపోయిన ప్రతి సంకర జాతి ఆవుకి 30,000 చొప్పున, ప్రతి దేశవాళీ ఆవికి 15,000 చొప్పున, ప్రతి గొర్రెకు మరియు మేకకు 6,000 చొప్పున 351 మంది రైతులకు పరిహారం అందించాం. 2025-26వ ఆర్థిక సంవత్సరంలో జూలై 2025 నాటికి 3,182 ఎకరాల్లో మేలు రకమైనటువంటి పశు సంస్థను అభివృద్ధి చేయడం జరిగింది. 2025-26 జూలై 2025 నాటికి 2,15,608 మెట్రిక్ టన్నులు పాలు, 8,512 మెట్రిక్ టన్నులు మాంసం మరియు 1,054 లక్షల గుడ్లను ఉత్పత్తి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉద్యానవన శాఖ ద్వారా శ్రీకాకుళం జిల్లా జీడిపప్పుకు న్యూఢిల్లీలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ పథకం కింద ఇటీవల జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఉద్యానవన శాఖకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది. రైతుల ఆదాయాలను సముచిత స్థానంలో పెంచుటకు సాంప్రదాయ వ్యవసాయ పంటలను సాగు నుండి అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటల మరియు ఉద్యానవన పంటల తోటల పెంపకం మరియు కూరగాయల సాగు, పూల తోటలు మరియు కోకో మరియు పామాయిల్ సాగు వైపుకు మలుచుటకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు అవసరమైన వ్యవసాయ యాంత్రీకరణకు, బిందు మరియు తుంపర్ల సేద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నాం. పాలీ హౌస్, షేడ్ నెట్ హౌస్, మల్బింగ్, ఫెన్సింగ్ విధానంతో అధిక విలువలు కలిగిన పూలు మరియు కూరగాయల పెంపకం జరుగుతుంది.
ఉద్యానవన శాఖ ద్వారా 21,535 హెక్టార్లు భౌతిక ప్రగతితో పాటు 938 లక్షల రూపాయల విలువ కలిగిన పథకాలను జిల్లా ఉద్యాన రైతులకు అందించడం జరుగుతుంది. సూక్ష్మ నీటి పారుదల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 948 లక్షల రూపాయల రాయితీపై ఇవ్వడం జరిగింది. 5 ఎకరాల లోపు గల ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీపై, మిగిలిన చిన్న చిన్నకారు రైతులకు 70% సబ్సిడీపై, పెద్ద రైతులకు 50% సబ్సిడీపై అందించాం. 2025-26 సంవత్సరానికి 2,500 హెక్టార్లు 20.40 కోట్ల రూపాయల రాయితీతో బిందు మరియు తుంపర్ల సేద్య పరికరాలను ఇటీవలే మంజూరు చేశాం. మత్స్యశాఖలో భాగంగా జిల్లాలో గల అపారమైన సముద్ర తీరాన్ని సక్రమంగా వినియోగించుకొని మత్స్యకారుల జీవన విధానాన్ని మెరుగుపరచుటకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు PMMSY కింద వాతావరణ సహనత్వ ద్వేర మత్స్యకార గ్రామాల పథకం కింద మన జిల్లాలో పెద్ద గనగల్లపేట, ఇద్దివానిపాలెం మరియు దేవినంతాడ గ్రామాలను ఎంపిక చేసి ఒక్కొక్క గ్రామానికి 2 కోట్ల చొప్పున మంజూరు చేశాం. దీని ద్వారా మత్స్యకార గ్రామాల్లో అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నాం. 2025-26 సంవత్సరంలో వేట నిషేధ వృత్తి కింద జిల్లాలో 15,548 మందికి సముద్ర మత్స్యకారులకు 20,000 చొప్పున 31 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని సంతోషంగా తెలియజేస్తున్నాను. బుడగట్ల పాలెంలో పైలట్ ప్రాజెక్టు కింద సముద్రపు నాచు పెంపకం ప్రారంభించాం. దీని ద్వారా మహిళలకు అదనపు ఆదాయం లభిస్తుంది. తదుపరి జిల్లాలో బావులపాడు మరియు ఇతర ప్రాంతాలకి విస్తరిస్తాం. PMMSY కింద 175 లక్షల విలువ గల ఆర్టిఫిషియల్ రీఫ్స్ బుడగట్లపాలెం, కొత్తముక్క మరియు బడేవానిపేట తీరంలో స్థాపించాం. దీని ద్వారా మత్స్య సంపద పెరుగుతుంది. ఇదే పథకం ద్వారా మత్స్యకారులకి 204 యూనిట్లు పడవలను, ఇంజిన్ మరియు వలలను 10% కలెక్టర్ గారు అదనపు సబ్సిడీతో తీసుకొని 50% సబ్సిడీతో అందించాం. ప్రమాదవశాత్తు మరణించిన 7 మత్స్యకారుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున బీమాను చెల్లించాం. జన వనరుల శాఖ ద్వారా జిల్లాలో ఉన్న నాగావళి, వంశధార, బహుళ నదులను జనవనరులను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగా వంశధార ప్రాజెక్టు పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 2014-19 మధ్య పునరావాసం, యూత్ ప్యాకేజ్ అందించి స్వతసిద్ధంగా గ్రామాలను ఖాళీ చేయించి వంశధార ప్రాజెక్ట్ పరుగులు పెట్టించి 90% పనులు పూర్తి చేశాం. చిన్న నీటి పారుదల పథకాలు, చెరువులు, గడ్డలు, ఓపెన్ హెడ్ కాలువలు, SMI చెక్ డ్యాములను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా 2.44 లక్షల ఎకరాలు సాగుకు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా వంశధార ప్రాజెక్టు ద్వారా 2.11 లక్షల ఎకరాల్ని కలిపి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 4.55 లక్షల ఎకరాలకు జల వనరుల శాఖ ద్వారా సాగునీరు అందించడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు ఆఫ్షోర్ ప్రాజెక్టు 2014-19 మధ్య శరవేగంతో పనులు ప్రారంభించబడినాయి. ఆఫ్షోర్ ప్రాజెక్టు 2019-24 మధ్య పూర్తిగా నిలుపుదల చేశారు. మళ్ళీ ఆ ప్రాజెక్టుని గాడిలో పెట్టి మళ్ళీ ఆఫ్షోర్ పనులను శరవేగంతో ప్రారంభించామని సంతోషంగా తెలియజేస్తున్నాను. అటవీ శాఖ ద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో అటవీ శాఖది ఒక ప్రత్యేక స్థానం. జిల్లాలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం మరియు అటవీ ప్రాంతాన్ని పరిరక్షించడంతో పాటుగా ప్రజల జీవనోపాధిని పెంచడానికి కృషి చేస్తున్నాం. వారువాలో 2 రోజులు కమ్యూనిటీ ఈవెంట్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించి అందులో భాగంగా
3.10 లక్షల అలీవ్ రిట్లే సముద్ర తాబేలను సముద్రంలోకి విడిచిపెట్టాం. టెక్కల్లో తేనె నీలాపురం, కాశీబొగ్గులో తేలుకుంచు వంటి కీలక విదేశీ వలస పక్షుల సంరక్షణ కేంద్రాల్లో 5,133 వలస పక్షులను 2,215 పక్షి పిల్లల గూలను సంరక్షించాం. 50% పచ్చదనం సాధించాలనే లక్ష్యంగా అందులో భాగంగా 25 లక్షల పైగా మొక్కలను నాటడం జరిగింది. పలాస మరియు మచ్చిలేశం నగర వన పథకం కింద ఎకో టూరిజం ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేస్తున్నాం. సోంపేటలో 3 సున్నితమైన చెరువులను రక్షిత తేమ ప్రాంతాలుగా నోటిఫై చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. భూగర్భ గనుల శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ కార్యక్రమం వల్ల ఇల్లు నిర్మించుకునే వారికి ఉచితంగా ఇసుక లభ్యమవటం వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రస్తుతం జిల్లాలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాం. దీంతో పాటుగా విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాలకు దాదాపు 70% ఇసుక అవసరాలను మన జిల్లా నుండే తీరుస్తున్నాం. అదేవిధంగా జిల్లా ఖనిజ నిధి నుంచి 80.47 కోట్లతో 1,013 పనుల్ని మంజూరు చేశాం. పరిశ్రమల శాఖ ద్వారా 7,011 కోట్ల పెట్టుబడితో 23 భారీ పరిశ్రమలను స్థాపించి 15,859 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. 420 కోట్ల పెట్టుబడితో మరో 2 భారీ మధ్య తరహా పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. 2025-26లో ఇప్పటి వరకు 2,483 కోట్ల పెట్టుబడితో 322 ఎంఎస్ఎంఈల ద్వారా 1,871 మందికి ఉపాధి కల్పించడమైనది. ఈజీ ఆఫ్ డూయింగ్ లో భాగంగా పరిశ్రమలకు అవసరమైన అన్ని రకములైన అనుమతులు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో 21 రోజుల్లో జారీ చేయబడుతున్నాయి. ఈజీ ఆఫ్ డూయింగ్ లో దేశంలో రాష్ట్రం మొదటి ర్యాంకు సాధించిందని సంతోషంగా తెలియజేస్తున్నాను. ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ద్వారా ఇప్పటికే జిల్లాలో 5,280 ఎకరాలను సేకరించాం. 6 ఇండస్ట్రియల్ పార్కులు, 6 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 4,960 ఎకరములు భూమిలో 5 పారిశ్రామిక వాడలు అభివృద్ధి పరిచాం. పై ఇండస్ట్రియల్ పార్కులు కాకుండా ఇతర పెద్ద సంస్థలకు సుమారు 4,490 ఎకరాలు కేటాయించడమైంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులను స్థాపించడానికి 326 ఎకరాల భూమిని ఏపీఐఏసీకి కేటాయించాం. టెక్కల నియోజకవర్గంలో అడ్డుకొండలో 30 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్, సంతబొమ్మాల్లో 350 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయుటకు యూఐ కూడా పిలవడం జరిగిందని తెలియజేస్తున్నాను. చేనేత శాఖ ద్వారా చేనేత కార్మిక సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. జిల్లాలో 3,812 మంది చేనేత కార్మికులకు 4,000 రూపాయలు పింఛన్లు అందిస్తున్నాం. ముద్రా రుణాల పథకం కింద 214 మందికి 2,35 లక్షల రూపాయలు మంజూరు చేశాం. థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద 26.15 లక్షల రూపాయలు మంజూరు చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో చేనేత కార్మికులకు గత నెలలో సరఫరా చేసే 150 యూనిట్ల విద్యుత్తును ఎన్నికల హామీ మేరకు 200 యూనిట్లకు పెంచడమైంది. ఉచిత విద్యుత్ పథకం ద్వారా జిల్లా నుండి సుమారు 14,000 చేనేత కుటుంబాలకి లబ్ధి చేకూరుతుందని సంతోషంగా తెలియజేస్తున్నాను. విద్యాశాఖ ద్వారా మెగా డిఎస్సి ద్వారా జిల్లాలో 543 ఉపాధ్యాయ పోస్టుల నియామానికి చర్యలు తీసుకొని
మెరిట్ లిస్టులను కూడా ప్రకటించాం. అతి త్వరలో వీరికి నియామక ఉత్తర్వులు అందించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. విద్యతోనే వికాసం సాధ్యమని భావించి రాష్ట్ర ప్రభుత్వం 100% బడి ఈడుగల పిల్లలు బడిలోనే ఉండాలని ప్రతిష్టాత్మకమైన లక్ష్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థని ఒక యూనిట్గా తీసుకొని బడి బయట గల 22,501 మంది పిల్లలను పాఠశాలలో చేర్పించామని సంతోషంగా తెలియజేస్తున్నాను. తల్లికి వందనం ద్వారా ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న అర్హత కలిగిన పిల్లలందరికీ 15,000 రూపాయలు వారి తల్లి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడమైనది. పాఠశాల విద్యలో వినూత్నమైన కార్యక్రమంగా నిర్వహించి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు 2.0లో 3,017 పాఠశాలకు గాను 5,80,501 మంది పేరెంట్స్, పాఠశాల కమిటీ సభ్యులు, ఓల్డ్ స్టూడెంట్స్, ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు అనధికారుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటిసారిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పడంలో భాగస్వామ్యమయ్యాం. పిఎం శ్రీ మనబడి మన భవిష్యత్ పథకం ద్వారా జిల్లాకు మొదటి విడతగా 958 పాఠశాలలు, రెండో విడతలో 1,092 అంగన్వాడీ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలకు మౌలిక వసతులు కల్పించాం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా కేవలం పాఠశాల విద్యార్థులకే కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా పాఠశాల కిట్లు అందిస్తున్నాం. జిల్లాలో 1,42,896 మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా సన్న బియ్యంతో రుచికరమైన నాణ్యమైన మరియు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. యోగాంధ్ర సందర్భంగా 21/6/2025 తేదీన మన జిల్లాలో 2,72,677 మంది విద్యార్థులు మరియు 11,976 మంది ఉపాధ్యాయులతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పడంలో భాగస్వామ్యమయ్యాం. గత ప్రభుత్వం 117 జీవోని ఇంప్లిమెంటేషన్ చేసి విద్యా వ్యవస్థని గందరగోళానికి గురి చేసింది. మా కూటమి ప్రభుత్వం ఎంతో మేధోమథనం చేసి పాఠశాల విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకి శ్రీకారం చుట్టే దిశగా జీవో 117కు బదులుగా జీవో 19/2021 జీవోను విడుదల చేసి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకొని విద్యా నాణ్యతను మెరుగుపరిచామని సంతోషంగా తెలియజేస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా గత సంవత్సర కాలంలో జిల్లాలో 45 జాబ్ మేళాలు నిర్వహించి 4,490 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు 15,396 మందికి శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణులై 14,681 మందికి సర్టిఫికేట్స్ కూడా అందించామని చెప్పి తెలియజేస్తున్నాను. సాంఘిక సంక్షేమం ద్వారా జిల్లాలో 2,522 మంది షెడ్యూల్ కులాల బాలికలకు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుకోవడానికి ప్రభుత్వం తోడ్పాటునిస్తూ ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో 96% ఉత్తీర్ణత సాధించామని సంతోషంగా తెలియజేస్తున్నాను. వెనుకబడిన సంక్షేమ శాఖ ద్వారా వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ ఈరోజు 6,839 మంది బాల బాలికలకు నాణ్యమైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో 73.79% ఉత్తీర్ణత సాధించాం. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా 41,099 మంది విద్యార్థులకు 19.48 కోట్ల రూపాయలను అందించాం. బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు
గ్రూప్ 2, డిఎస్సి, ఎస్జిటి మొదలగు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కల్పించాం. బీసీ హాస్టల్ మరమ్మతులకు 1.17 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. జిల్లాలో 2014-18 మధ్య అప్పటి మన ప్రభుత్వం మంజూరు చేసి శంకుస్థాపన చేసిన బీసీ భవనం గత 5 సంవత్సరాల్లో ఒక్క ఇటుకు కూడా వేయకుండా చాలా అన్యాయం చేశారు. మరలా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి ఈ మధ్యనే ప్రారంభించి జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంచామని సగర్వంగా తెలియజేస్తున్నాను. జిల్లాలో 37 మంది ఇమాములకు 10,000 రూపాయలు, 37 మంది మౌజములకు మరియు 188 మంది ఫాస్టర్లకు 5,000 రూపాయల చొప్పున నెలవారీ గౌరవ వేతనాలు అందిస్తున్నాం. వెనుకబడిన తరగతుల సేవా సహకార సంస్థ ద్వారా 18 నుండి 50 సంవత్సరాల్లో వయసు గల 2,581 మందికి వెనుకబడిన మహిళలకు 6.45 కోట్ల రూపాయలు వెచ్చించి 90 రోజులు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇచ్చి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. సహకార సంస్థ ద్వారా 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద స్వయం ఉపాధి పథకాలు ద్వారా రవాణా, వ్యవసాయం మరియు ఇతర రంగాల్లో 450 మందికి, షెడ్యూల్ కులముల వారికి 7.41 కోట్ల రూపాయలతో సబ్సిడీ కింద 18.75 కోట్ల రూపాయల రుణాలని మంజూరు చేశాం. పౌర సరఫరా శాఖ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద 1,603 చౌక ధరల దుకాణాల ద్వారా 6,57,758 మంది కార్డుదారులకు ఈ పాస్ మరియు ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాల ద్వారా బియ్యము, పంచదార మొదలగు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నాం. వృద్ధులకు, వికలాంగులకు వారి ఇంటి వద్దనే నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. 2024-25 ఖరీఫ్ సీజన్లో 630 రైతు సేవా కేంద్రాల ద్వారా 1,13,861 మంది రైతుల నుంచి 5,29,964 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి వారి ఖాతాలకు ఒక్క రోజులోనే 1,218 కోట్ల రూపాయల్ని జమ చేశామని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాను. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించేందుకు 71 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 13 అర్బన్ హెల్త్ సెంటర్లు, 594 ఆయుష్మా ఆరోగ్య మందిర్లు, 13 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఒక ప్రాంతీయ ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రితో పాటు ఒక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అందించే ఆరోగ్య బీమా పరిమితిని 25 లక్షలకు పెంపునకు అందరికీ వర్తింపు చేయాలని నిర్ణయించాం. 3,257 రకాల వ్యాధులకు ఈ చికిత్స ద్వారా అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. టీబీ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే 500 రూపాయలు 1000కి పెంచి 6 నెలలు 6,000 చొప్పున అందిస్తున్నాం. జనని సురక్ష యోజన పథకం ద్వారా ప్రభుత్వం ఆసుపత్రిలో ప్రసవించిన 1,468 మందికి 14,06,000 రూపాయలు అందజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. జిల్లాలో 31 వాహనాల్లో ఆపదలో ఉన్నటువంటి 41,400 మందికి 108 అంబులెన్సుల ద్వారా అత్యవసర వైద్య సేవలను అందించాం. జిల్లాలో 53 వాహనాల ద్వారా 104 వాహన సేవలను 76 రకాల మందులతో అందించి నెలకు 80,000 నుండి 90,000 మందికి ల్యాబ్ టెస్టులు చేస్తూ నెలకి 1,00,000 నుంచి 1,35,000 వరకు రోగులకి వైద్యం అందిస్తున్నాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా 18 అంబులెన్సులు సంవత్సరానికి 11,000 మందికి వైద్య సేవలు అందిస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు టెక్కలి జిల్లా ఆసుపత్రి, సామాజిక ఆసుపత్రి పలాస, సోంపేట, హరిపురం, కవిటి, ఇచ్చాపురంలో ఉన్నటువంటి డయాలసిస్ కేంద్రాల ద్వారా
గత 6 నెలల్లో 451 మంది రోగులకు 26,591 డయాలసిస్ చేసి సదరు రోగులకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ కూడా ఇస్తున్నాం. అయితే ముఖ్యమైనది గ్రామీణ నీటి సరఫరా ద్వారా జిల్లాలో 3,129 గ్రామాలకు 12,800 చేసి పంపులు ఉండగా 1909 గ్రామాలకు పైప్ లైన్ ద్వారా తాగునీరు అందిస్తున్నాం. తాగునీటి నాణ్యత ప్రభావిత గ్రామాలను సుజల పథకం కింద 25 శుద్ధ జల పథకాల ద్వారా మరియు గ్రామీణ ప్రాంతాలలో 97 సోలార్ డ్యూయల్ పంపుల ద్వారా తాగునీరు అందించడం జరుగుతుంది. 16 కోట్ల రాష్ట్ర అభివృద్ధి ప్లాన్ నిధుల్లో ఉద్దానం ప్రాంతంలోని 7 కిడ్నీ వ్యాధిత బంగళాలకు 10,000 లీటర్ల సామర్థ్యం కలగా 7 RO మదర్ ప్లాంట్స్ మరియు 135 రిమోట్ డిస్పెన్సరీ యూనిట్లను నిర్మించి సురక్షిత తాగునీరు అందించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన జల జీవన్ మిషన్ నిధుల్లో జిల్లాలో 2,077 కోట్ల రూపాయలతో 4,286 పనులు మంజూరు చేయగా గత ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకోక కేవలం 1,028 పనులు పూర్తి చేసి 2,22,230 గృహాలకు మంచినీటి కుళాయిలు వసతి కల్పించారు. నియోజకవర్గ పరిధిలో 5 మండలాలకు 448 ఆవాస పరిశుద్ధ తాగునీటి సరఫరా చేయుటకు 265 కోట్ల రూపాయలతో ఉద్దానం ఫేజ్ 2 పనులు ప్రారంభించాం. పారిశుద్ధ్యం జిల్లాలో మొత్తం 912 గ్రామ పంచాయతీలు బహిరంగ మల విసర్జన రహిత స్థాయికి చేరుకున్నాం. మరియు ODF ప్లస్ కార్యక్రమంలో భాగంగా 12,047 గ్రామాలకు 501 గ్రామాలు ODF ప్లస్ గ్రామాలుగా ప్రకటించబడ్డాయి. 369 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు మంజూరు కాగా 175 పూర్తి చేయడమైంది. గ్రామీణ అభివృద్ధి శ్రీకాకుళం జిల్లాలో 48,658 స్వయం సహాయక సంఘాల్లో 5,26,423 మంది మహిళలు సభ్యులుగా ఉండగా 1,293 గ్రామైక్య సంఘాలు 30 మండల సమైక్య సంఘాలు ఏర్పాటు చేసుకొని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటున్నారు. బ్యాంకు లింకేజ్ ద్వారా 2025-26 సంవత్సరంలో 1,655 స్వయంశక్తి సంఘాలకు 91.06 కోట్లు లబ్ధి చేకూర్చడమైందని తెలియజేస్తున్నాను. ఉమెన్ లెడ్ పథకం ద్వారా ఈ సంవత్సరం యూనిట్లని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీనిధి ద్వారా నేటి వరకు 8,096 మంది సభ్యులకు 57,082 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడమైనది. 42 రైతు ఉత్పత్తిదారు సంఘాలకు బ్యాంకుల ద్వారా 64 లక్షల రూపాయలు రుణం మంజూరు చేయడమైంది. వ్యవసాయంలో సాంకేతికతను జోడించి ఈ భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 29 మంది నమో డ్రోన్ దీదీలకు చెట్టు ద్వారా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అదనపు ఆదాయం కల్పించేందుకు సీవీడ్ కల్టివేషన్, ఆక్వా కొరమీనుల చేప పెంపకం, కేజ్ కల్చర్ మరియు సెట్స్ అండ్ నెట్స్ మొదలగు కార్యక్రమాల్లో మహిళలకి భాగస్వామ్యం చేస్తున్నాం. జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగినది టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్టు. జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి మూలపేట పోర్టును 2024 జూన్ నాటికి 5 ఏళ్లలో కేవలం 25% పూర్తయింది. ప్రస్తుతం 60% కంటే ఎక్కువ పూర్తయ్యాయి. రానున్నటువంటి 2 నెలల్లో మొదటి షిప్ను పోర్టుకి తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు పోర్టుకు అనుబంధంగా 10,000 ఎకరాలను సేకరించి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి జిల్లా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మూలపేట నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రోడ్లు రహదారి నిర్మాణం నిర్మించడానికి కేంద్రంతో సంప్రదింపులు జరిపాం. ఇప్పటికే DPRకి అంగీకరించారు. అతి త్వరలోనే మూలపేట నుంచి భోగాపురంకి ఒక బీచ్ రోడ్డు కూడా నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను.